dear students, Lucas Commerce Academy welcomes you. Okay, so today we want to discuss accounts classification, rules of debit and credit. So this is the most important area. Okay, so first, what is the meaning of account or accounts? Account is nothing but classified and summarized record of all transactions relating to a particular person, particular thing, particular article. సో ఒక వ్యక్తి ఒక వస్తువుకు సంబంధించిన సమాచారాన్ని సంక్షిప్తంగా చెప్పడాన్ని అకౌంట్ అని చెప్పొచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని బుక్లో ఒక పేజీలో రాస్తాం. ఆ ఒక పేజీని ఏమని పిలుస్తామంటే అకౌంట్. ఓకే, సో దీన్ని ప్లూరల్గా చెప్పే పని అయితే అకౌంట్స్. ఓకే, సో దీస్ అకౌంట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 4 types. These accounts can be classified into 4 types. They are: number 1, personal accounts; number 2, real accounts; number 3, nominal accounts; number 4, valuation accounts. Okay, so ఈ valuation accounts గురించి డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడతాను మీతో. సో ఫస్ట్ 3 డిస్కస్ చేద్దాం. The first one is personal accounts. Okay, the first one is personal accounts. Okay, so first one is personal. Okay. So what is the meaning of personal accounts? Personal accounts means the accounts which relate to persons or firms. Persons or firms known as personal accounts. Okay. So here personal accounts లో పర్సన్స్ అంటే న్యాచురల్ పర్సన్ కావచ్చు, ఆర్టిఫిషియల్ పర్సన్ కావచ్చు. సో న్యాచురల్ పర్సన్స్ అంటే వీఆర్ ద న్యాచురల్ పర్సన్స్. రామ్ అకౌంట్, కృష్ణ అకౌంట్, కవిత అకౌంట్, గోపి అకౌంట్. సో ఫర్మ్స్ వచ్చేసి మనకి ద ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై అస్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లూకాస్ కామర్స్ అకాడమీ, జేకే ట్రేడర్స్, కృష్ణ అండ్ కో. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఫర్మ్స్. ఈ పర్సనల్ అకౌంట్స్లో న్యాచురల్ పర్సన్స్ ఇక్కడే వస్తాయి, ఆర్టిఫిషియల్ పర్సన్స్ కూడా ఇక్కడే వస్తాయి. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఇప్పుడే చెప్పాను. న్యాచురల్ పర్సన్స్లో వీఆర్ ద న్యాచురల్ పర్సన్స్, ఆర్గనైజేషన్స్ ఆర్ ఫర్మ్స్ మీన్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై అస్ ఆర్ క్రియేటెడ్ బై అసెంబ్లీ ఆర్ పార్లమెంట్. ఓకే, సో మీకు ఇచ్చిన ట్రాన్సాక్షన్లో జస్ట్ నేమ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ ఫర్మ్ మీరు ఐడెంటిఫై చేస్తే ఆ పర్సన్ ఆ ఫర్మ్ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. Next, second one is real accounts. So real accounts are those accounts which relate to assets or properties of the firm. So real account లో మనకు వచ్చేసి కేవలం అసెట్స్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి పర్సన్స్ ఆర్ ఫర్మ్స్. సో పర్సనల్ రియల్ అకౌంట్ లో వచ్చేసరికి మనకి ఆల్ అసెట్స్ కనిపిస్తాయి. అసెట్స్ అంటే మీకు తెలుసు, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, వెహికల్స్, లీజ్ హోల్డ్ ప్రాపర్టీ, ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అండ్ సో ఆన్. ఓకే, సో ద థర్డ్ వన్ ఈస్ నామినల్ అకౌంట్స్. సో పర్సనల్ అకౌంట్స్ లో పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ వస్తాయి, రియల్ అకౌంట్ లో అసెట్స్ వస్తాయి. ఈ పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ అసెట్స్ కాకుండా మిగిలినవన్నీ కూడా మనకు వచ్చేసి నామినల్ అకౌంట్స్ లో వస్తాయి. ఇంకో విధంగా చెప్పాలంటే నామినల్ అకౌంట్స్ ఆర్ దోస్ అకౌంట్స్ విచ్ డీల్స్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఎక్స్పెన్సెస్, ఆల్ లాసెస్, all incomes, all gains. Okay, so nominal accounts are those accounts which relate to all expenses, all losses, all incomes and all gains. Okay, go once again. Personal account లో కేవలం పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఏ వస్తాయి, రియల్ అకౌంట్ లో వచ్చేసి కేవలం అసెట్స్ మాత్రమే వస్తాయి, నామినల్ అకౌంట్ లో ఆల్ ఎక్స్పెన్సెస్, ఆల్ లాసెస్, ఆల్ ఇన్కమ్స్ అండ్ ఆల్ గెయిన్స్. ఇవి నామినల్ అకౌంట్ లో మనం చూడొచ్చు. ఓకే, వన్స్ అగైన్
అకౌంట్ అంటే డెఫినేషన్ చెప్పాను. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో ఈ 3 అకౌంట్స్ గురించి మాట్లాడాం. ద నెక్స్ట్ వన్ ఈస్ రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ అండి. రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. ఓకే, సో మనకి 3 అకౌంట్స్ ఉన్నాయి. ఈ 3 అకౌంట్స్ ఒక్కొక్కదానికి 2 రూల్స్ ఉన్నాయి. టోటల్ 6 రూల్స్ అండి. ఓకే, వీటిని మనం వచ్చేసి బ్యూటిఫుల్గా గోల్డెన్ రూల్స్ అని పిలుస్తాం వచ్చేసి. ఓకే, సో ఈ 6 ఫార్ములాస్ గురించి ఇప్పుడు మాట్లాడదాం మనం వచ్చేసి.